హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడతా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటా లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఇవాళ ఒక ఫోటో ఒకటి రిలీజ్ అయింది. ఆ ఫోటో వచ్చేసి దేనికి సంబంధించింది అంటే తను తీసిన ఫోటో షూట్‌లో చాలా వరకు తను తీసిన వెబ్ సీరీస్ అయ్యుండొచ్చు, సాంగ్స్ అయ్యుండొచ్చు. అంటే ఇప్పుడు సాంగ్స్ తీస్తున్నాడు కదా! సాంగ్స్ అయ్యుండొచ్చు. లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్ళేటప్పుడు అయ్యుండొచ్చు. బట్ ఇప్పుడు తీసింది దేనికి సంబంధించిందని చెప్పి వైరల్ అవుతుంది. అదే వచ్చేసి ఒక ఈవెంట్‌కి సంబంధించిందా అని చెప్పి మనకుంది లేటెస్ట్ న్యూస్. బస్ట్ ఈవెంట్‌కా లేకపోతే వెబ్ సీరీసా అనేది తెలియాల్సుంది. ప్లస్ తనుజ, కళ్యాణ్ ఇద్దరు ఒక ఈవెంట్‌కి పిలిచారట. ఆ ఈవెంట్ ఏంటి? ఎప్పుడు రాబోతుంది? అనేది మనకి త్వరలో తెలుస్తుంది. ప్లస్ తనుజ ఇంతవరకు స్టార్ మా పరివార్‌కి రాలేదు గదా! సండే స్టార్ మా పరివార్‌కి రాలేదు కదా! తను త్వరలో రాబోతుందట స్టార్ మా పరివార్‌కి. అంటే సండే స్టార్ మా పరివారం రాబోతుందట. అది ఎప్పుడు అనేది తను రివీల్ చేస్తుంది. ప్లస్ నిఖిల్ వచ్చేసి ఇప్పుడు స్టార్ మా పరివార్‌కొచ్చాడు. ఈ వీక్‌లో నిఖిల్ వచ్చాడు. నిఖిల్‌తో పాటు డిమాండ్ పవన్ కూడా వచ్చాడు. సో, డిమాండ్ పవన్, నిఖిల్ ఇంకొక నిఖిల్ ఉన్నాడు కదా! ఇద్దరు నిఖిల్స్ ఇట్లా వచ్చారట. వీళ్ళు వచ్చి చేసిన హంగామా అయితే మామూలుగా లేదు అని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు మీరు చూసారో లేదో నిఖిల్ చేసిన 'విక్రమార్జిన్‌లో' కార్తీక్ బాబు వచ్చేసి ఒక కీ రోల్ చేస్తున్నాడట. అంటే అదొచ్చేసి ఇప్పుడు దానివల్ల చాలా హైప్ పెరుగుతుందట. ఇప్పుడు తను ప్రోమో కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో వచ్చేసి అసలు అది ఇప్పుడైతే చాలా వైరల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కార్తీక్ బాబుని కూడా తీసుకొచ్చి పెట్టారని చెప్పి. కార్తీక్ బాబునే కాదు, కళ్యాణ్ బాబే కాదు చాలా మందిని తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకంటే అది చాలా హిట్ అయింది. మన 'విక్రమాన్ డ్యూటీ'. ఆ 'విక్రమాన్ డ్యూటీలో' మేబీ త్వరలో కావ్య కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ చూద్దాం. అంటే కావ్య వస్తుందా రాలేదా అనేది తెలియాలి. ప్లస్ కావ్య వచ్చేసి ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది గదా! తను వస్తుందా 'బిగ్ బాస్' సీజన్ 10కి వస్తుందా నిజమా మేడం అని చెప్పి అడిగారు. ఇది అయితే మనకి అందే న్యూస్ ప్రకారం కంపల్సరీగా ఈసారి కావ్య వస్తుంది. ప్లస్ తేజస్విని కూడా డౌట్. ప్లస్ సుహాసిని అయితే వస్తుంది. మనకి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఉంది కదా! 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' భాను, జాను అని ఇద్దరున్నారు కదా! వాళ్ళిద్దరిని అడిగారట. వాళ్ళిద్దరు వచ్చే ఛాన్స్ ఉందట. ఎందుకంటే భాను వచ్చేసి తను చేసిన యాక్షనే కావచ్చు, జాను అంటే వాళ్ళిద్దరు కోఆర్డినేషను, వాళ్ళిద్దరు చేసిన బిహేవియర్ ఫస్ట్‌లో అయితే నచ్చలేదు. బట్ లాస్ట్‌లో అయితే వాళ్ళిద్దరు నచ్చి వాళ్ళిద్దరిని టాప్ 3లోకి వచ్చుంటే బాగుండేదని చెప్పి అన్నారు కదా! సో, వాళ్ళిద్దరిని తీసుకునే ఛాన్స్ ఉందట. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు లోకరాజు, ఆసియా వాళ్ళు రన్నర్ అయ్యారు కదా! రన్నర్ అప్ అయ్యారు కదా! సో, వాళ్ళిద్దరిని కూడా 'బిగ్ బాస్' సీజన్ 10కి అడిగారట. అంటే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' హాఫ్ మెంబర్స్ వరకు మన 'బిగ్ బాస్' సీజన్ 10లో వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ సోనియా, సిద్ధు, సోనియా ఉన్నారు కదా! వాళ్ళిద్దరు. ఇట్లా ఒక 4, 5 పెయిర్స్‌ని అడిగారు. ఆ 4, 5 పెయిర్స్‌లో శివ్ అయితే కంపల్సరీ వస్తున్నాడు. అంటే ఇప్పుడు మన ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ ఉన్నాడు కదా! తను కంపల్సరీ వస్తున్నాడు. అదైతే మనకు లేటెస్ట్ న్యూస్. తను వస్తున్నాడు. సుహాసిని వస్తుంది. ఇంతకుముందు పవన్ వీళ్ళు అంజలి, పవన్ చాలా సార్లు వస్తారని చెప్పి అన్నారు. బట్ తనకి హెల్త్ బాగుండక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి వాళ్ళ మదర్ ఎక్స్‌పైర్ అయ్యి ఇట్లా చాలా జరిగి రాలేదు కదా! ఈసారైతే వాళ్ళు వస్తారట. సో, ఇట్లా మనకి చాలా నేమ్స్ వినిపిస్తున్నాయి. సో, వాటి గురించి అయితే క్లియర్‌గా, క్లారిటీగా నేను మీకు ఒక వీడియో చేస్తాను. ప్లస్ అగ్నిపరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి ఆడిషన్స్ ఇస్తారు కదా! ఆడిషన్స్ నుంచి మీకు వీడియోస్ చేస్తాను. ఎంతమందికి అగ్నిపరీక్షకి సంబంధించిన న్యూస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అదైతే వదలను. తనూజ, కళ్యాణ్ ఇద్దరిలో ఎవరికొకళ్ళు కంపల్సరీ వస్తారు కాబట్టి నేను వాటికి సంబంధించి డైలీ మీకు అప్డేట్ ఇస్తాను. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.